రాయదుర్గం పట్టణంలోని 6వ వార్డులో గత 5 రోజులుగా త్రాగునీటి సమస్య నెలకొంది. 6వ వార్డు కౌన్సిలర్ మంజునాథ్కు కాలనీవాసులు తమ నీటి కొరత మొరపెట్టుకోవడంతో ఒక మున్సిపల్ ట్యాంకర్ను ఆ వార్డుకు పంపించడం జరిగింది. ఆ వార్డులో మున్సిపల్ చైర్మన్ పోలాళ్ల శిల్ప బంధువులకు మాత్రమే ఆ నీటిని వినియోగించారు. ఆ వార్డు ప్రజలు మొరపెట్టుకున్న ఆ నీటిని మున్సిపల్ చైర్మన్ బంధువులకు మాత్రమే వినియోగించడంతో ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆ వార్డుకు చేరుకొని మహిళలపై అసభ్య పదజాలంతో మద్యం మత్తులో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ వార్డు మహిళలు ఎంత మొరపెట్టుకున్నా ఏమే ఒసై అంటూ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. విలేకరులు వీడియో తీస్తుండగానే విలేకరులను మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రాజకీయ పార్టీలకు అతీతంగా పోలుస్తూ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ పై ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాలు పిక్కమని చెప్పినారా మీరు? ఏ గారితో విలేకరులతో ఏ కెమెరాలు ఉంటాయి కాబట్టి మేము అడుగుతా ఉంటాం. మేము ఇద్దరు కేసు పెడతాం. మేము ఈ మాట రాజకీయం చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎవరో చెప్పింటే వాళ్ళు వచ్చి చేస్తారు. మీరు సమస్యలు క్లియర్ చేయాలి కానీ ఉన్నప్పుడు పిక్కొని వచ్చి పెట్టినాడు. పెట్టుకుంటే 4 పనులు అర్జెంట్ ఉన్నాయి. ముందు ఇంటికి ఇస్తారా మీరు? నీళ్ళు నీళ్ళ కోసం రాజకీయం చేయొద్దు. చేసుకో. మీరేంటి మీకు కావాల్సిన రాజకీయం చేసింది మేమేంటి చేస్తామా? చేసింది మేమేంటి చేస్తామా? అడగండి వాళ్ళని అడగండి. అక్క మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి? 5 రోజులకు సార్. అసలు సరి రావు, సరి కూడా రావు. 5 అది కొంచెం ప్రాబ్లం ఉంది. పొద్దున పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే గినా ఇప్పుడు ట్యాంకరు 1 గంటకి పంపించినారు సార్. ఒక గంటకి పంపిస్తే గినా 4 కోట్లు కూడా ఇట్లేదు సార్. సరిగా ఈడొచ్చి చైర్మన్ బంధువులు అంట సార్. వాళ్ళకి ఇచ్చేది ఏం అవసరం ఉంది? వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా? ఇంకొక సమస్య ఉంది సార్. ఎన్నిసార్లు చెప్తున్నావు సరిగ్గా ఒక్క 4 కోట్లు కూడా రావు. అంత అండర్ గ్రౌండ్లకే ఏమో వాళ్ళు ఏం ట్యాంకర్ మున్సిపల్ ట్యాంకర్ అయితే కూడా వాళ్ళు చైర్మన్ ఇదైతే కూడా బంధువులు అయితే నడిచిపోతుందా? వాళ్ళ మనుషులు చిన్న పిల్లలు ఉన్నారు సార్. సరిగ్గా నీళ్ళు తాగాలంటే కూడా ఆలోచించాలా. డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది మాకు. ఇప్పుడు అదొకటే డబ్బులు పెట్టే కొనుక్కోవాలా. అది ఏ మున్సిపాలిటీ ట్యాంకర్ అయితే కూడా డబ్బులు పెడితేనే వస్తాయి ప్రతి ఒక్కటి. 6 నెలల నుంచి బతుకుంటున్నాం. పోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నాం సార్. దాంట్లో పురుగు ఉంటాయో పుట్టురు ఉంటాయో ఏం అవసరం లేదు. ఉప్పు నీళ్ళే తాగాల.
ఇప్పుడు ఎన్ని రోజులైంది మీకు నీళ్ళు రాక సార్ దాదాపు 6 నెలల నుంచి ఇదే సమస్య సార్. 6 నెలల నుంచి ఇదే సమస్య. 4 కొడులు వస్తాయి నీళ్ళు, 5 రోజులకు ఒకసారి ఇడిసే కూడా 4 కొడువులే. దినం ఒక కొడువే తాగాలి, ఎక్కువ తాగేకి లేదు. 4 కొడులు వస్తాయి. అది ఒక్కరికి సచివాలయంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, కానీ పట్టించుకోరు.